ఇక ఈ సినిమాలో కథ, స్టార్ కాస్టింగ్, బ్యానర్ అంతా బొబ్బిలిపులికి భారీతనాన్ని ఆపాదించినవే. మహావీర చక్ర పొందిన ఓ సైనికుడు సమాజంలోని చీడ పురుగులను ఏరివేసేందుకు పూనుకుంటాడు. దీనికి న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తుంది. ఇది ఎలా న్యాయం అనే దానిపైనే చిత్ర కథను అల్లుకున్నారు దాసరి. ఇందులోని పాత్రలకు నటీనటులు ప్రాణం పోశారు. జనహితం కోసం విప్లవాత్మకంగా పోరాడే హీరోగా చూపించండన్న సూచన ఆధారంగా దాసరి కథను తయారు చేసుకున్నారు. దేశం, ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలను రక్షించడం కోసం శత్రుకూటమిలో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాల్ని కొల్లగొట్టి ఆయుధాల్ని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. అదే సమయంలో సొసైటీలోని దుర్మార్గుల ఆగడాలను చూసి రగిలిపోతాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. తానుండాల్సింది సరిహద్దుల్లో కాదు, స్థానికంగానే అని నిశ్చయించుకుని తిరగబట్టమే కథ. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ఇక ప్రియుడి ఆశయాలు, మేలు కోసం ప్రేమను త్యాగం చేసే ప్రియురాలిగా శ్రీదేవి నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇందులో ఎన్టీఆర్, శ్రీదేవి డ్యూయట్ సాంగ్స్ తెలుగునాట మార్మోగాయి. తెల్ల తెల్లని చీరలు నా చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్ల తెల్లని చీరలు నా చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. ఇందులో సైనికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయం, సమాజంలో దుర్మార్గం చూసి చెలించి సంఘర్షణ పడే సందర్భాల్లో నటన అద్భుతం. ముఖ్యంగా హీరో యుద్ధంలో ఉన్న సమయంలో తల్లి చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. కథన రంగం నుంచి వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో స్థైర్యం కోల్పోయిన సైనికుల్లో జోష్ పెంచేలా పాట పాడే సన్నివేశంలో ఎన్టీఆర్ అభినయం అనన్య సామాన్యం. భర్త బతికే ఉన్నా చనిపోయాడనుకుని బొట్టు తీసే అమాయక ఇల్లాలి పాత్రలో జయచిత్ర నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. భర్త కోసం పోలీసులు వేటాడుతుంటే తప్పించుకు తిరుగుతూ కాటికాపరి వేషంలో వచ్చి చనిపోయిన తన భార్య చితికి నిప్పు పెట్టే సన్నివేశంలో వారి నటనకు నీరాజనాలు పట్టారు జనం. జాగ్రత్త, శవం కాలే వరకు ఇక్కడే ఉండాలి. బూడిదయ్యే వరకు ఈడే ఉంటాను బాబు. ఇక క్లైమాక్స్ కోర్టు సీన్ లో ఫిరంగులై మోగిన డైలాగులు. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ బాగస్తులు పిఎం రాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుణ్ణి చంపింది నేనే.
ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేశ్ను చంపింది కూడా నేనే. సిస్టర్ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి చంపింది కూడా నేనే. వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా. వాద ప్రతివాదనలను ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి లీనమై చూశారంటే వాటి పవర్ ఏంటో అర్థమవుతుంది. నా నిజాయితీని నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేశాయి. హంతకులు ఎవరో కోర్టుకు తెలియదు, నాకు తెలుసు. తెలిసిన దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేదే మీరు శిక్షించలేరు. కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నేనే విధించాను. ఆ డైలాగ్స్ సినిమా చూసి బయటకొచ్చాక కూడా జనం గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ ఎక్కడో ఓ చోట తరచుగా వినిపిస్తూనే ఉన్నారు అభిమానులు. వాళ్ళెవళ్ళో మనకు తెలియదు. మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్లను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుద ప్రదానం. మరి మన వాళ్ళు మన దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని, పేద ప్రజల్ని, న్యాయస్థానాల్ని, న్యాయాన్ని రక్షించే స్థావరాల్ని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. యువరానా, నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు యువరానా, ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళ మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో కుట్ర కుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, వీళ్లను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు, మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు, మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు, మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు. సినిమా విడుదలైన తొలి రోజు 13 లక్షలు, 10 రోజుల్లో ₹1 కోటి వసూళ్లు. 30 ఏళ్ల క్రితం ఇంత కలెక్షన్ అంటే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షంతో సమానం. 1 కాదు 2 కాదు, 52 వారాల పాటు తెలుగునాట గర్జించిన సినిమా బొబ్బిలిపులి. బలమైన కథకు ఎన్టీఆర్ చరిష్మా తోడవడంతో రికార్డులు బద్దలైపోయాయి. పులివై సాగిపో 1982 జూలై 9 తెలుగునాట తొలిసారిగా 100కు పైగా థియేటర్లలో రిలీజైన బొబ్బిలిపులి ప్రభంజనం సృష్టిస్తున్న సమయం. తెల్లని చీరలోన చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. కలెక్షన్ల కుంభవృష్టి. చాలా చోట్ల షోల మీద షోలు వేశారు, డబుల్ థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇదేనా మీరు ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బూటు? నేనిచ్చింది ఈ బూటు కాదు, ఎర్ర బూటు. అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూటు. ఆ బూటు రంగు కూడా రిజిస్టర్ లో నోట్ చేశాం. ఆ ఉద్రేకంలో, ఆ చీకట్లో అది ఎరుపో నలుపో పాపం వారు చూసుండకపోవచ్చు. ఇన్స్పెక్టర్, ఎరుపో నలుపో తెలియంది నాకు కాదు, మీకు. నిజం చెప్పు, నిజం చెప్పు. దిస్ ఈజ్ కోర్ట్. నడిబజార్లో వాదించుకున్నట్టు, నడిబజార్లో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీత్యా నేరం. అడిగిన దానికే సమాధానం చెప్పండి, అడిగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి. వారం, 2 వారాలు అదే వేగంతో 100 రోజులు, 175 రోజులు పూర్తి చేసుకుంది. అది బొబ్బిలిపులి గాండ్రింపు, అది ఎన్టీఆర్ సత్తా. నీ పేరు? బొబ్బిలిపులి
ఓ బొబ్బిలి పులి. తమరు బొబ్బిలి పులి. అది దాసరి బహుముఖ ప్రజ్ఞా పాటవానికి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. సెన్సార్ చిక్కుల పురిటి నిప్పులకు ఓర్చి తన బిడ్డలాంటి బొబ్బిలి పులి రిలీజ్ అయి ప్రజల నీరాజనాలతో అఖండ విజయం సాధించడం దర్శకుడు దాసరికి పుత్రోత్సాహాన్ని కలిగించింది. తొలి రోజే 13 లక్షలు వసూలు చేయటం అప్పట్లో పెద్ద రికార్డ్. తొలి వారం రోజుల్లో దాదాపు 72 లక్షలకు పైగా వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. మొత్తంగా 3 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెట్టుబడికి 6 రెట్లు లాభాలార్జించి పెట్టింది బొబ్బిలి పులి. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 175 రోజులు ఆడిన ఈ సినిమా షిఫ్టులతో ఏడాది ఆడింది. 52 వారాలు ఆడిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచిన రికార్డు కూడా బొబ్బిలి పులి సొంతం. ఏంటి బాబు అలా అయిపోయింది? ఏమైంది బాబు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటో చెప్పు బాబు. ఆమె నా భార్యరా. నిర్మాత వడ్డే రమేష్ సినిమా ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ తో సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలనే కల నెరవేర్చిన సినిమా బొబ్బిలి పులి. దాసరితో 10 సినిమాలు కలసి చేసిన అనుభవం, ఎన్టీఆర్ వంటి అగ్రనటులతో ఓ భారీ చిత్రాన్ని అవలీలగా చేసి నిర్మాత తన సత్తా చాటుకున్నారు. ఈ దేవంతాలకు ఎవరైనా ఇక్కడికి వస్తే మాతో చెప్పాలి. దేనికి బాబు? దేనికైతే నీకెందుకు? సాయంత్రం మా వాడు ఇక్కడికి వస్తాడు, వాడితో చెప్పు. చెప్పకుండా ఎలా చెప్పమంటారు బాబు? ఏ దానిలాగా లిస్ట్ లో చేరదాం అనుకుంటున్నావా? ఆమెను చంపింది కూడా మీరేగా. ఈ బాబురా, ఎవరైతే నీకెందుకు, నరికేస్తాం. ఒక్క ఏరియా మినహా అన్ని ప్రాంతాల్లో సొంతంగా విడుదల చేసుకుని సినిమా మీద తన నమ్మకాన్ని చాటారు నిర్మాత వడ్డే రమేష్. అటు ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసులు కురిపించిన చిత్రం బొబ్బిలి పులి.